నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ గారు నేడు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆయన్నే నమ్ముకొని ఆయనతో పాటు ఈ రోజు వరకు ఉన్నారు. పార్టీ నుంచి ఏ పార్టీ గెలుపు వైపు నడవలేదు అన్న ఉద్దేశంతో ఆయన ఇంకో పార్టీ కూడా మారలేదు. ఆయన్నే పట్టుకొని ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీలోని రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర ధృవీకరణ పత్రం కూడా స్వీకరించారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగానే తీసుకొని వెళ్తున్నారా? డెఫినెట్‌గా అండి. కొద్దిగా ఓర్పుగా ఉండి రాజకీయాల్లో కష్టాల్లో తన వైపు ఉన్న వాళ్ళని సరైన ప్రాధాన్యత ఇచ్చారని మనం అనుకోవాలి. ఎందుకంటే మీరన్నట్టు దశాబ్దం కాల పాటు ఎక్కడ ఒక ఎమ్మెల్యే సీట్ కాకపోయిన నాయకుడు ఆయన ఎమ్మటి నడవటం అంటే మామూలు విషయం కాదు. అందులో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. అనేక అపవాదాలు అనే పార్టీ మీద మోపెళ్ళారు. కానీ ఇక్కడ నాయకుడిని కనిపెట్టుకుని ఉన్నాడు చూసారా? అతను ఒక దాదాపు 3.5 దశాబ్దాల అనుభవం ఉన్నది యాజ్ ఎ జర్నలిస్ట్గా. అనేక ఛానల్స్లో చేశాడు, సీఈఓగా చేశాడు. పవన్ గారు ఏరి కోరుకుని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే అతని సేవలు పార్టీకి అవసరం, రాష్ట్రానికి అవసరం అని. ఇప్పుడు ఎవరు ఊహించలా ఈ 2 ఖాళీ అయిన సీట్లు 2 కూడా టీడీపీ నుంచి అయ్యేతలకి యాక్చువల్గా తీసుకుంటే టీడీపీ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఒకటి జనసేనకి ఇవ్వడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత జనసేన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో మనకు అర్థమైంది. ఇప్పుడు శ్రీరామచంద్రకి ఇచ్చారు టీడీపీ నుంచి, పిడుగు హరిప్రసాద్ గారికి ఇవ్వటం, అది పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేయటం, ఎంతోమంది పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళు కూడా పక్కన పెట్టి ది బెస్ట్ అనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రయారిటీ హరిప్రసాద్కి ఇవ్వటం అనేది ఒక మంచి శుభ పరిణామం. మనం చాలామంది జర్నలిస్టులని పార్టీలకి సలహాదారులకు ఉపయోగించుకుంటారు, వాళ్ళకి ఎదుకో గౌరవ వేతనం అట్లా ఇస్తారు తప్పితే ఇంత రాజకీయ ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. అంటే దాన్ని బట్టే మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్తశుద్ధి, అదేవిధంగా ఆయన కనిపెట్టుకోనండి ఇన్ని రోజులు ఒక పార్టీని కనిపెట్టుకోండి, పార్టీ విధి విధానాల రూపకల్పనలో కూడా ఆయన పాత్ర ఉన్నది. అదేవిధంగా ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పార్టీ యొక్క లక్షణాలు, పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్తాలో హరిప్రసాద్ గారు ఎప్పుడూ ముందుండి నడిపించే వ్యక్తి. కాబట్టి ఈ రోజున ఆయనకి సరైన గౌరవమే కాకుండా యావత్ మీడియా ప్రపంచానికి, యావత్ జర్నలిస్టులు కూడా అందరికీ కూడా ఒక గౌరవంగా మనం భావించాలి. మొన్న ఆయన పేరున ఇచ్చేయటం, తర్వాత పత్రాలు సమర్పించడం, ఏకగ్రీవంగా ఎన్నికవటం, ఈరోజు ఉదయం శాసన మండలిలోని రిటర్నింగ్ అధికారి ద్వారా పత్రం తీసుకోవటం చాలా ఆనంద క్షణాలే. సీట్లు ఎప్పుడైతే తగ్గించుకుంటూ వెళ్తూ ఉన్నారో, సో ఆయనకి కేటాయిస్తారు. కనీసం ఒక 50 సీట్లు అనుకున్నారు, తర్వాత ఒక 40 వస్తాయి అనుకున్నారు, తర్వాత 24 ఇచ్చారు, 24 నుంచి 21కి వచ్చాయి. సో ఇలా తగ్గించుకుంటూ వెళ్తున్న తరుణంలో చాలామంది యాంటీ అయిపోతూ వచ్చారు. సో ఎవరికి సీట్లు తక్కువ ఇచ్చినప్పుడు మాకు ఏముంటుంది, అక్కడ పదవి ఏముంటుంది, సో మేము గెలిచే అవకాశం ఏముంటుంది, మేము ఇక్కడ ఉండడం వల్ల మాకు ఏం లబ్ధి చేకూరుతుంది అని అన్న వాళ్ళందరికీ కూడా ఓర్పుగా ఉండండి, మీకు ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేసే విధంగానే ఆలోచన చేస్తున్నాను, కొంచెం ఓర్పు వహించండి అని ఆ రోజు అన్న మాటకి ఈరోజు ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్తాను. డెఫినెట్ కదా, ఓర్పే కాకుండా వ్యూహం నాకు వదిలేయండి అన్నాడు. ఈ రోజున ఆయన ఒక రాజకీయ కార్యదర్శిగా మీడియా రిలేషన్స్ మొత్తానికి ఆయన దగ్గరుండి చూసుకుంటా. ఎందుకంటే ఒకటే అండి సుజిత గారు, ఫ్రంట్ లైన్ మీడియా ఏది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు సపోర్ట్ చేయాలి. ఆయన వేలాది మంది జనం వచ్చినా ఎక్కడో 11-12 పేజీలో ప్రధాన పత్రికలో ఉంటుంది. అదేవిధంగా మీడియాలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ అంచనా వేశారు. కానీ మొదటి నుంచి మనం ఈ టీవీ ఛానల్లో పవన్ గొప్పతనం, జాతీయ స్థాయిలో ఎన్డీఏలో కీలక పాత్ర ఏంటి, రాష్ట్రాల్లో ఆయన పేరు లేకుండా రాజకీయాలు ఉండవని చెప్పి చాలాసార్లు చెప్తా ఉంటే కొంతమంది ఆశ్చర్యం అనిపించచ్చు, కొంతమంది వీళ్ళు తెగ పొగుడుతున్నారు అనుకోవచ్చు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఎవరైతే చూపించలేని వాళ్ళు ఫ్రంట్ పేజీలో పవన్ కళ్యాణ్ ఫోటో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి సరి సమానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో సీఎంతో పాటు ఉంటుందంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా ప్రధాన మీడియా ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారంటే ఈ 1 మంత్ పరిపాలన అద్భుతంగా ఉంది. నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది. అంటే క్షేత్రస్థాయిలో రోజు 15 గంటలు రివ్యూ చేయటం, సమస్యల్ని ఐడెంటిఫై చేయటం. చూడండి, పౌర సరఫరాల శాఖ మంది 35,000 మెట్రిక్ టన్నుల పేదవాళ్ళి రైస్ ఆక్రమించుకోవడం వైసీపీ, అది కూడా సీజ్ చేశారు. ఒకవైపు రెడ్ శాండిల్స్ కూడా నేపాల్లో పట్టుబడిన అవన్నీ కూడా వెనక తెప్పిస్తున్నారంటే అంటే ప్రజల సంపద ఇది తక్కువ పదంతో మోపుతున్నారు. ఒకవైపు టూరిజం కూడా చాలా మనం చూసాం, విశాఖపట్నంలో 500 కోట్లతో భవనాలు కట్టడం, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ప్రజలకు కావాల్సినవి ఎట్లా పక్కదోవ పట్టింది. గత 5 సంవత్సరాలు ఎలాంటి విధ్వంసల పరిపాలన అనేది ఎక్కడ కూడా బ్యాలెన్స్ అప్పట్ల. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే క్రమంలో ఈ నామినేషన్ ఏదైతే ఈరోజు మీరు శాసనమండలిలో ఆయన కూడా ఒక మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు నా పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను, ప్రజలకు ఒక వారధిలాగా పనిచేస్తాను, పెద్దల సభ కాబట్టి గౌరవంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పాటుపడతానని హరిప్రసాద్ గారు చెప్పటం, రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం 2 బ్యాలెన్స్ చేసుకొని చేస్తాను, నా మీద ఇంత గురుతర బాధ్యత అప్పచెప్పిన
పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేశాడు. బీజేపీ వాళ్ళు కూడా అభినందన తెలియజేశాడు. కాబట్టి ఈ కూటమి ధర్మం ప్రకారం కూటమి ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ప్రజలకి చేరవేయటంలో నేను ముందుంటానని హరిప్రసాద్ గారు చెప్పడం అనేది ఆయన ఈజీ. ఇప్పుడు రేపు శాసనమండలిగా గౌరవ పెద్దల సభ కాబట్టి ప్రభుత్వ పాలసీస్ని, అభివృద్ధి సంక్షేమాలని ప్రజలకు చేరువవటంలో గురుతర బాధ్యత హరిప్రసాద్ గారు తీసుకొస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చి పార్టీని స్థాపించి ఎంతో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి అటువంటి నిర్ణయాలను తీసుకొని ముందుకు తీసుకొని వెళ్ళారు తెలుగుదేశం పార్టీని. మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అటువంటి నాయకుడు ఇప్పటి వరకైతే రాలేదు, వస్తారని కూడా ఎవరు అనుకోలేదు. అవును, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా చూడొచ్చు అంటారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అండి రాజకీయాలు ఆయనకి దాంట్లో ఏదో సంపాదించాలని రాలా. ప్రజల సంక్షేమం కోసం వచ్చాడు, ప్రజల బాగోగుల కోసం వచ్చాడు. ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నాడో ఆ సమస్యల గురించి ఐడెంటిఫై చేసి దాన్ని పరిష్కరించడానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా అంత ఆహ్వానం పలుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ పరిణామాలు, ఈ నియామకాలు ఇలా చూస్తూ ఉంటే సిస్టమేటిక్గా ఎంత కీన్గా అబ్జర్వ్ చేసి ఆ మనిషి పనితీరు, ఇతను ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాడు, ఇతని వల్ల ఏ విధంగా అర్థవంతమైన చర్చలు జరుగుతాయి శాసన మండలిలోని అన్ని ఆలోచించే హరిప్రసాద్ గారు, పిడుగు హరిప్రసాద్ గారి నియామకం అనేది నేటి తరాలు రాజకీయ నాయకులు కూడా అలవర్చుకోవాలి, మీడియా వాళ్ళు కూడా గౌరవంగా భావించాలి. అంతే ఓర్పుగా ఉంటే తన టైం తనకు వస్తుంది. దానికోసం నాయకుడు చెప్పినట్టు నాయకుడికి వ్యూహాలు వదిలేయమని చెప్పినప్పుడు ఆయనతో ఓర్పుగా నడిస్తే ఇటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా సుమన్ టీవీ తరపున, మనందరి తరపున హరిప్రసాద్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయాలి. సో అన్ని రంగాల వారికి సమన్యాయం చేయాలనే దృష్టితోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.